నరసరావుపేట క్లాత్ మార్కెట్లో శ్రీనివాస్ సింగ్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్లోని కుంభాల్గర్ కోటలో 1540 మే 9న జన్మించిన మహారాణా ప్రతాప్ మేవార్ రాజ్యానికి చెందిన మహావీరుడిగా చరిత్రలో నిలిచారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, యువకులు, రాజపుత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో మా శ్రీనివాస్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ మహాత్మా రాణా ప్రతాప్ సింగ్ గారి 486వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పుడూ తలుచుకుంటూ వీళ్ళని గురించి కనుక మనం ఇలా చేస్తూ ఉంటే రాబోయే తరానికి కూడా అన్నీ వీళ్ళ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కానీ, ఆయన చేసిన వీటి కానీ భర్తమాత సంఖ్యలని తెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఫ్రీడమ్ ఫైటర్లు చేశారో అలాంటివి అన్నీ కూడా పిల్లలకి పాఠ్యాంశాల్లో చేర్చి ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటే రాబోయే తరాలకు కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తి కొంతలో కొంతైనా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ఇంత దిగ్విజయంగా రాణా ప్రతాప్ సింగ్ గారి అభిమానులు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో వారిని స్మరించుకోవడం జరిగింది. దాదాపు 486వ జయంతి సందర్భంగా ఇక్కడ మన వారి యొక్క అభిమానులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన గట్టుపల్లి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి, భరతమాత ముద్దుబిడ్డ అయిన మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి భారతదేశంలో భరతమాత సంఖ్యలను తెంచడంలో ఆయన ప్రముఖ పాత్ర, స్వాతంత్ర పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. వారిని మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. వారి యొక్క స్ఫూర్తి ఈరోజు పిల్లలు తెలుసుకోవాలి. పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా వారి యొక్క జీవిత చరిత్రని తెలియచేయాలి. ఎందుకంటే వారు చేసిన త్యాగాలు అలాంటివి. ఈరోజు మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఈరోజు జరుగుతున్న ప్రపంచ యుద్ధం సైతం వారి యొక్క దీనిని నేర్చుకోవాల్సిన ఎంత ఆవశ్యకత ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా అదే విధమైన ఇదిని కొనసాగించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.